ఓకే కదా. ఈయన డాక్టర్ హ్యూలన్. ఈ మేడం ఎవరంటే మొరోనా నలమాకు సిమియోనా. చెప్పా కదా, డాక్టర్ హ్యూలన్ ఒక మేడం దగ్గర నేర్చుకున్నారు హోపోనోపోనో అని చెప్పని. ఈ మేడం అన్నమాట. ఈ మేడం పేరు మొరోనా నలమాకు సిమియోనా. ఈ మొరోనో నలమాకు సిమియోనా ఎవరంటే, ఇప్పుడు మనం పూజారులు ఉంటారు కదండి, మనకి గుళ్ళల్లో పూజారులు ఉంటారు కదా, పూజలు అవి చేస్తారు కదా. అట్లాగే ఆ మొరోనా నలమాకు సిమియోనా వాళ్ళ మదరు ఫాదరు జపనీస్ అన్నమాట వాళ్ళు. అయితే వాళ్ళు ప్రీస్ట్ లాగా ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. మొరోనో నలమాక్ సిమియోనా చిన్న పాపగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ప్రీస్టులు ఎలా అయితే ఉంటారు, పూజారులు ఎలా అయితే ఉంటారో వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు, ఆ వర్క్ చేసేవాళ్ళు అనమాట. అవి ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉండేది. వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ఉన్న వాళ్ళు ఒక్కళ్లే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి చక్కగా అందరూ గ్రూప్ గా కూర్చొని వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళ అమ్మా నాన్న క్లియర్ చేసేవాళ్ళు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడుతుంది అనమాట. అలా రోజు చూసేది ఆ పాప చిన్నప్పుడు, రోజు వాళ్ళ ఇంటికి రావటం, వీళ్ళ మమ్మీ డాడీ అలా చేయటం, ఈ ప్రాసెస్ అంతా చూస్తూ గమనిస్తూ ఉండేది. తర్వాత తను పెద్దయ్యాక ఏం చేసింది, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, దట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావాల్సి వస్తుంది అని చెప్పని, అలా కాకుండా దీన్ని చిన్నగా చేద్దామని చెప్పని మనకి ఇప్పుడు ఈ అద్భుతమైన ఈ 4 మిరాక్యులస్ వర్డ్స్ తీసుకొచ్చారు అనమాట. ఈ మొరోనా నలమాక్ సిమియోనా తీసుకొచ్చారు. ఈ హోపోనోపోనో ద్వారా మనం ఇప్పుడు ప్రాసెస్ చేసుకుంటున్నాం అనమాట. అట్లా డాక్టర్ హ్యూలన్ కూడా పరిచయం అయ్యారనమాట ఆ మేడం.